మీకు తెలుసా నార్త్ కొరియా ఈ స్టిల్ బెటర్ దెన్ పాకిస్తాన్ అని? మనం ఎన్ని రోజులు నార్త్ కొరియా ఒక నరకం లాంటిదని అందరం అనుకున్నాం, తెలిసిందే. కానీ పాకిస్తాన్ దానికన్నా దారుణమైనదని మీలో ఎంతమంది తెలుసు? అండ్ మెయిన్ గా నేను ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, నార్త్ కొరియా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒక జైలు లాంటి ప్రదేశంలో ఉంటున్నారని. కానీ పాకిస్తాన్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఒక అద్భుతమైన ఏరియాలో, అద్భుతమైన దేశంలో ఉన్నారని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇలాంటి డెలిషన్ లో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ మన ఇండియాపై చాలా టెర్రర్ అటాక్స్ చేసింది. వీళ్ళే ముంబై అటాక్స్ కి, పుల్వామా అటాక్స్ కి, ఉరి స్ట్రైక్ అండ్ పహల్గామ్ అటాక్స్ కి కారణం. దీని వల్ల ఆల్రెడీ మనకు పాకిస్తాన్ అంటే చాలా హేట్ ఉంది. అండ్ వీళ్ళు ఇలా చేయడం వల్ల పాకిస్తాన్ పై ఇంకొంచెం హేట్ పెరుగుతుంది అంతే. అండ్ రీసెంట్ గా ఈ ఇయర్ జరిగిన ఈ పహల్గామ్ అటాక్ వల్ల ఆ ద్వేషం కాస్త ఇంకొంచెం పెరిగిపోయి వాళ్ళంటే అసహ్యం పుట్టేంత వరకు వెళ్ళింది. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ కంట్రీ అని కూడా అంటున్నారు చాలా మంది. అండ్ అలాగే పాకిస్తాన్ డెల్యూజన్ లో ఉంటుందని నేను ఎందుకన్నానంటే, కొన్ని పాయింట్స్ చూస్తే అరే వాళ్ళపై జాలి పడాలో లేదా ద్వేషించాలో అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ ని మన ఇండియన్ ఆర్మీ ఎలా చిత్తుగా ఓడించిందో అందరికీ తెలిసిందే. కానీ పాకిస్తాన్ లో ఉండే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? పాకిస్తాన్ ఇండియాని చిత్తుగా ఓడించిందంట అని వాళ్ళు నమ్ముతున్నారు. కాదు, అలా నమ్మించబడుతున్నారు వాళ్ళు. అని నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక రీల్ కనబడింది అబ్బా. ఆ రీల్ లో ఎవరో సోషల్ మీడియా రిపోర్టర్ అనుకుంటా, ఒక అందులో యాంకరో ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో తెలియదు, ఆమె చెప్పింది ఏంటంటే ఇండియాలో 70% ఎలక్ట్రిసిటీని హ్యాక్ చేసి బ్లాక్అవుట్ చేసిందంట. ఇంకా నియం వెదర్ ని కూడా హ్యాక్ చేసి వర్షం కురిపించింది, బ్రిడ్జ్ ని కూల్పించింది అని అనలేదు. ఒకవేళ మీకు ఆ టెక్నాలజీ అంటే తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ మీడియా పాకిస్తాన్ కి అమ్ముడిపోయింది, సెలబ్రిటీస్ అమ్ముడిపోయారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అమ్ముడిపోయారు. ఇవన్నీ ఎందుకు? చిన్న వాళ్ళు అక్కడి పిఎం కూడా పాకిస్తాన్ ఆర్మీకి అమ్ముడిపోయిండు. మీకు విషయం తెలుసా? పాకిస్తాన్ లో ఇంతవరకు ఒక్క పిఎం కూడా తన 5 years ఆఫ్ టెన్యూర్ ని కంప్లీట్ చేయలేదు. అండ్ ఇలాంటి వాళ్ళు వచ్చి ఇండియాలో ఉండే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ని, ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఫెయిల్ చేస్తాము, అందరినీ ధ్వంసం చేస్తాము, నాశనం చేస్తామని వీళ్ళు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ముందు పాకిస్తాన్ దేశాన్ని తనకు తాను చూసుకుంటే 3 ముక్కలు అయ్యే స్టేజ్ లో ఉంది. మీరు ఇప్పుడు చూస్తుంది పాకిస్తాన్ లో మోస్ట్ ఇగ్నోర్డ్ పార్ట్ బలోచిస్తాన్. ఈ మ్యాప్ లో చూస్తున్న ఏరియా పేరు బలోచిస్తాన్. ఇక్కడ ఉన్న పీపుల్స్ అందరూ బలోచిస్తాన్ అని అంటారు. అయితే వీళ్ళందరూ వాళ్ళకి ఒక సపరేట్ కంట్రీ కావాలని పోరాటం చేస్తున్నారు. రీజన్ ఏంటి? పాకిస్తాన్. బలోచిస్తాన్ అనేది టోటల్ 44% ల్యాండ్ కవర్ చేస్తుంది. కానీ డెవలప్మెంట్ ఎంతో తెలుసా? 0.6% కూడా లేదు. ఈ ఏరియాలో దొరికే మినరల్స్ కానివ్వండి, ఈ ఏరియాలో జనరేట్ అయ్యే మనీస్ కానివ్వండి, ఇవన్నీ తీసుకెళ్లి పాకిస్తాన్ లో ఉండే పంజాబ్ ఏరియాని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ బలోచిస్తాన్ ఏరియాని అసలు పట్టించుకోవడం కూడా లేదు. దీనివల్ల అక్కడ డెవలప్మెంట్ ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్, ఇంకా చాలా ఇతర ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఆఖరికి బలోచిస్తాన్ కి వెళ్లే వాటర్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డైవర్ట్ చేసి ఈ పంజాబ్ కి రివర్ వెళ్తుందంట, దానికి డైవర్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో బలోచిస్తాన్ లో వాటర్ ప్రాబ్లం కూడా చాలా పెరిగిపోయింది. ముందు చెప్పినట్టు బలోచిస్తాన్ లో చాలా మినరల్స్ ఎక్కువ. సో ఈ మినరల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి సేల్ చేసుకోవడం కానివ్వండి, మనీ చేసుకోవడం కానీ, ఇవన్నీ పని చేయాలంటే పాకిస్తాన్ దగ్గర మనీ లేవు. వాళ్ళే అడుక్కునే స్టేజ్ లో ఉన్నారు. సో అందుకని వాళ్ళ దగ్గర ఈ మనీ లేకపోవడం వల్ల వాళ్ళు చైనాతో డీల్ చేసుకొని పని చేయడం స్టార్ట్ చేశారు. అలాంటప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంది? చైనా అక్కడికి వచ్చి పని చేస్తున్నప్పటికీ బలోచిస్తాన్ లో ఉండే పీపుల్స్ కి కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు కొంచెం మనీ ఎర్న్ చేస్తారు. కానీ అలా చేయకపోవడంతో పాటు చైనాలో ఉండే సొంత పీపుల్ని తెప్పించుకొని అలా ఎక్స్ట్రాక్ట్ చేసినందుకు బలోచిస్తాన్ లో ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. అండ్ అలాగే ఇతర ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకా చాలా దారుణాలు కూడా జరిగాయి. ఇదంతా చూసి బలోచిస్తాన్ వాళ్ళకు మండిన వెంటనే వాళ్ళు సొంత ఒక కంట్రీగా, సొంత ప్లేస్ గా అనౌన్స్ చేసుకున్నారు బలోచిస్తాన్ అని. అండ్ వాళ్ళకి BLA, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ BLA ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా చూస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచి సపరేట్ కంట్రీ అడుగుతున్నారు కాబట్టి. పాకిస్తాన్ లోనే టెర్రరిస్టులు తయారవుతారు. అండ్ అలాంటప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో ఉన్న వాళ్ళని టెర్రరిస్ట్ గా చూస్తున్నారు. 2024 ఆగస్ట్ లో ఒక కోఆర్డినేట్ అటాక్ సిరీస్ జరిగింది పాకిస్తాన్ లో. హైవేస్, రైల్వే స్టేషన్ కానివ్వండి, రైల్వే లైన్స్ ఉంటాయి కదా అక్కడ కానివ్వండి, పోలీసులను కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ అటాక్ చేయడం జరిగింది. డజన్స్ ఆఫ్ పీపుల్స్ ని చంపేశారు. స్టేట్ ని డీస్టెబిలైజ్ చేయడానికి కూడా ప్రయత్నించారు. CPEC, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఈ ప్రాజెక్ట్ ని కూడా అటాక్ చేసింది. కద్వార్ పోర్ట్, హైవేస్, రోడ్ కాన్వేస్, బలోచ్ మిలిటెంట్ గ్రూప్, BLA, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, BLF, బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, యాక్షన్ చైనా ఇంజనీర్స్ ని, కాన్వేస్ ని అటాక్ చేశాడు. బలోచిస్తాన్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ జరుగుతున్న ఈ మైనింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడం, అక్కడి మనీ మొత్తం తీసుకెళ్లిపోవడం, అండ్ మెయిన్ గా వాటర్ ని, మనీని మొత్తం పంజాబ్ కి డైవర్ట్ చేయడం, ఇలాంటిది. ఈ అటాక్స్ చాలా వైలెంట్ గా జరిగాయి. అంబుష్ కానివ్వండి, సూసైడ్ బాంబ్స్ కానివ్వండి, రోడ్ ఎక్స్ప్లోజన్, పారామిలిటరీ కిల్లింగ్. పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా హెవీగానే రెస్పాండ్ అయింది ఎక్కువ ఫోర్స్ ని దించి కంట్రోల్ చేయడానికి. కానీ న్యూ యూస్. మరి ఇదంతా జరుగుతుంటే పాకిస్తాన్ PM ఏం పీకుతున్నారని అడగచ్చు.
మహా అంటే పొద్దున వాకింగ్ చేస్తాడు, సాయంత్రం బజ్జీలు తింటాడు, దానికన్నా ఇంకేం చేయడు. పాకిస్తాన్ కి చెందిన పిఎం ఎవడైతే ఉన్నాడో వాడు సొంతంగా డెసిషన్ తీసుకున్నాడే అనుకో పాకిస్తాన్ ఆర్మీ చేతిలో వాడి పని అయిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ రూల్ చేస్తుంది అక్కడ గవర్నమెంట్ కాదు, పాకిస్తాన్ ఆర్మీ. అండ్ మెయిన్ గా పాకిస్తాన్ ప్రజలు ఒక డెసిషన్ లో ఉన్నారని ఎందుకన్నారంటే మెయిన్ ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే అక్కడి ప్రొపగండా సిస్టమ్. పాకిస్తాన్ లో ఉండే స్టార్టింగ్ టెక్స్ట్ బుక్స్ నుంచి స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మీడియా ఛానల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక సిస్టమ్ అని చెప్పేది ఒకటే, ఇండియా ఈజ్ ఎనిమీ, పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇదే చెప్తూ ఉంటుంది. గత కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టయితే మెయిన్ పర్సన్స్ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కువగా యాంటీ హిందూకి సంబంధించిన పోస్టులు పెట్టడం కానివ్వండి, కామెంట్స్ రాయడం కానివ్వండి, స్టేట్మెంట్స్ ఇవ్వడం కానివ్వండి, హెరాస్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగేవి. దీని వల్ల వాళ్ళకి ఫాలోవర్స్ లూజ్ అవుతున్నారని వాళ్ళకు కొత్త టెక్నిక్ తో బయటకు వచ్చారు. అది ఏంటంటే ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూసినట్టయితే ఎక్కువ కొన్ని అకౌంట్స్ చూడడానికి హిందూ పేర్లతో ఉంటుంది, హిందూ పేర్ల గాడ్ ఫొటోస్ తో ఉంటుంది, హిందూ దేవుళ్ళ ఇమేజెస్ కూడా వాళ్ళ ప్రొఫైల్ డీపీగా పెట్టుకుంటారు. కానీ వాళ్ళు కామెంట్స్, ఇతర రీల్స్ లో కామెంట్స్ చూసినట్టయితే చాలా అసభ్యకరంగా, చాలా నీచంగా, చండాలంగా ఉంటాయి. అరే వీడు ఎందుకు ఇట్లా పెట్టినాడు అని ప్రొఫైల్ చూసినట్టయితే హిందూ దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి, పేరు చూసినట్టయితే ఒక హిందూ పేరు ఉంటుంది. ఓపెన్ చేసి చూసినట్టయితే వాడి కాంటెంట్ చూసామనుకోండి మొత్తం దరిద్రం, ఇక్కడ దరిద్రాలన్నీ ఉంటాయి. అండ్ అలాగే ఒకసారి బయో చూడండి, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, రెస్పెక్ట్ లేడీస్ ఇలా పెట్టుకుని ఉంటారు. కానీ వాడు చేసే పని ఇది. సోషల్ మీడియా హ్యాండిల్స్ మీకు ఎప్పుడైనా కలిగినాయా? అయితే వీటి వెనుక రీజన్ ఏంటంటే వాళ్ళు రియల్ హిందూస్, రియల్ ఇండియన్స్ అయితే కాదు. అండ్ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి, నేను ఒక రిలీజియన్ ని బేస్ చేసుకుని అంటే లేదా నేను ఏ రిలీజియన్ ని నమ్మను, ధర్మాన్ని నమ్ముతాను. అండ్ హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్, మీకు మెయిన్ గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే, అండ్ ఇలా చేస్తున్న వాళ్ళు ఎవరన్నది వాళ్ళు పక్కా యాంటీ హిందూస్, యాంటీ ఇండియన్ పీపుల్స్. పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానివ్వండి, ఎవరైతే ఈ ఇండియాని, భారతదేశాన్ని, హిందుస్థాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళు సోషల్ మీడియాలో ప్రయత్నిస్తున్న ఇది ఒక ప్రయత్నం అంతే. వీళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎలా ఉండి హిందూ గర్ల్స్ ని, ఉమెన్స్ ని, లేడీస్ ని హెరాస్ చేయడం, ఎవరైనా ఫారినర్ ఇక్కడ ఇండియాకి వచ్చి ప్లేసెస్ ని చూపిస్తూ ఉంటే వాళ్ళని రోడ్ పైన కనిపించి కూడా హెరాస్ చేయడం, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోకి వెళ్ళి మరి బూతులు తిట్టడం, ఇది ఒక సైకలాజికల్ వెల్ఫేర్ స్టైల్. ఇది వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్న యాంగర్ ని, వాళ్ళు ఏం చేయాలని నిస్సహాత్యని ఇదంతా చూసి సోషల్ మీడియాలో హిందూస్ కి అగెనిస్ట్ గా, హిందుస్థాన్ కి అగెనిస్ట్ గా పోస్టులు పెడుతూ ఉంటారు. అది వాళ్ళ ప్రొఫైల్లో మంచి ఫోటో పెట్టుకుని, వాళ్ళ నేమ్ మంచి పేరు పెట్టుకుని, అండ్ వాళ్ళ బయో మంచిగా పెట్టుకుని పోస్టులు, కామెంట్లు మాత్రం నీచం. మెయిన్ గా పాకిస్తాన్ లో మూవీస్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, సిరీస్ కానివ్వండి, టీవీ షోస్ లో కానివ్వండి, మూవీస్ లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, ఎక్కువగా యాంటీ హిందూ స్పీచెస్ ని పోర్ట్రే చేస్తూ ఉంటారు ఎక్కువగా. అండ్ అలాగే పొలిటికల్ స్పీచెస్ కానివ్వండి, పొలిటికల్ ర్యాలీస్ లో యాంటీ ఇండియా స్పీచెస్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అక్కడ యూత్ కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ లో ఇండియా మనకు ఎనిమీ అన్న లైన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది మైండ్ లో. సో ఇలా జరుగుతున్నందుకే నేను పాకిస్తాన్ ఒక డెల్యూషన్ లో ఉంటుందని అన్నాను. ఫ్రమ్ చైల్డ్హుడ్ పాకిస్తాన్ చిల్డ్రన్స్ ని యాంటీ హిందూ మైండ్ సెట్ తోనే గ్రో చేస్తారు. టెక్స్ట్ బుక్స్ లో 1947 ఇండియా పాకిస్తాన్ అయితే పార్టీషన్ ఉందో, డివైడ్ అయిందో, ఆ డివిజన్ లో కూడా ఇండియా పాకిస్తాన్ ని మోసం చేసి ఇండియాని ఇది చేసుకుందని అంటున్నారు. అలాగే ఇండియాకి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్స్ ని కూడా డిఫరెంట్ గా పోర్ట్రే చేస్తారు. అండ్ ఎప్పుడైతే పాకిస్తాన్ లో అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, పావర్టీ ఇలాంటివి పెరిగిపోతాయో అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? ఇమ్మీడియట్ గా వాటిని రెక్టిఫై చేయకుండా ఇండియాని బ్లేమ్ చేస్తుంది. ఇదంతా ఇండియా వల్ల జరిగిందని. ఇది ఎట్లయిపోయిందంటే ఒక నేషనల్ ఎక్స్క్యూజ్ లాగా అయిపోయింది పాకిస్తాన్ కి. నిజమే, పాకిస్తాన్ లో ఉండే ప్రజలు అమాయకం అదంతా పక్కన పెట్టినా కూడా పాకిస్తాన్ లో ఉండే పీపుల్ సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళ కోపాన్ని అక్కడ చూపించాల్సింది ఎవరిపైన? పాకిస్తాన్ గవర్నమెంట్ పైన. అరే మీరు చక్కగా లేరు బై, చక్కగా చేయరు అని చూపించాలి. కానీ వాళ్ళ యాంగర్ ని వాళ్ళకి తెలియకుండానే ఇండియాపై డైవర్ట్ చేస్తున్నారు. దీన్నే సైకలాజికల్ మ్యానిపులేషన్ అంటారు. పాకిస్తాన్ పీపుల్ ని మ్యానిపులేట్ చేయడం ఇదేమి ఫస్ట్ టైం జరిగింది కాదు, చాలా సార్లు జరిగింది. 1999 లో జరిగిన ఒక సంఘటన, కార్గిల్ వార్ లో ఇండియా చాలా క్లియర్ గా గెలిచింది. ఇది ప్రపంచం అంతటా తెలుసు. కానీ పాకిస్తాన్ ఏం అనౌన్స్ చేసుకుందో తెలుసా? కార్గిల్ వార్ లో వాళ్ళే గెలిచారంటే. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇలానే జరిగింది. ఇండియా ప్రిసిషన్ స్ట్రైక్స్ తోని పాకిస్తాన్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, బిల్డింగ్స్ ని, హైవే రన్వేస్ ని డిస్ట్రాయ్ చేసింది. కానీ అక్కడ సోషల్ మీడియా మాత్రం పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇండియా ఎలక్ట్రిసిటీని హ్యాక్ చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి పాకిస్తాన్ ఏ లెవెల్ డెల్యూషన్ లో ఉందో అని. నేను ముందు చెప్పినట్టే అక్కడి ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో ఒక పపెట్ అంతే. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఏదైనా సపరేట్గా తనకు తాను డెసిషన్ తీసుకొని పాకిస్తాన్కి మంచి చేద్దాం అంటే ఎలాగో అనుకోరులేండి, అనుకున్నాడే అనుకో, వాటి కెరియర్ కథం పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, చూసుకోండి. పాకిస్తాన్ లో ఇంతకుముందు లీడర్ పేర్లు చూసుకోండి, వాళ్ళు ఎలా చంపబడ్డారో చూడండి, మీకే అర్థమవుతుంది. అందుకే సార్ సోషల్ మీడియాలో అనేది పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ కంట్రీ అని. సో అందుకని నేను ఎందుకు మెయిన్ గా నార్త్ కొరియాతో కంపేర్ చేశానంటే నార్త్ కొరియాలో కొంచెం చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళు తెలుసు, వాళ్ళు ఒక జైలు లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు, ఎంతో కొంతమందికైనా తెలుసు.
కానీ పాకిస్తాన్ ప్రజలు అలా కాలేదు కదా. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇండియా వాళ్ళకి ఎనిమి అని డెల్యూజన్లో వాళ్ళు నేర్పించి డెల్యూజన్లో బతికేలా చేస్తున్నారు. సో అందుకనే నేను పాకిస్తాన్ ఇస్ లివింగ్ ఇన్ డెల్యూజన్ అని అన్నాను. అండ్ ఈ స్టేట్మెంట్ని మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పు మాట్లాడినా కూడా దాన్ని కరెక్ట్ చేస్తారని కోరుకుంటూ, మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో గురించి చేయడానికి, అదే ఆ టాపిక్ గురించి వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.